కళ్యాణరామం 200 స్పెషల్ ఎపిసోడ్ లో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం. ఇప్పటి వరకు డి ఎన్నో సీజన్స్ నడిచింది, ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఆ రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి మన ముందుకు వచ్చేసింది డి జోడీ. క్లాస్ డాన్స్ అయినా, మాస్ డాన్స్ అయినా, హాట్ డాన్స్ అయినా, నాట్ డాన్స్ అయినా వీళ్ళు దిగనంత వరకే. వన్స్ దే స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్. ఆకులు తింటది మేక, మేకను తింటది పులే, ఇది కదరా ఆకలి. ఎవత్తెక్కెదలే అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ చూస్తాడురా, ఇంకేం చేస్తాడు? నవ్వుతాడదురా. అట్టుంటది 1000 రూపాయల పూజ అంటే. నాకు తెలుసురా ఏమీ నన్ను లవ్ చేస్తుందనే. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు, అందుకనే ఏమో నువ్వందంగుంటావు. 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు. ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారి, ఏడురాళ్ళ దుద్దులు పెడితే ఎవతైనా అందగత్తే. అయినా చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పల్లాన్ 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 స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క చక్కగా స్వామి ఎనకే ఎనకే ఎనకెత్తంటే ఎంకన్న గోడి ఎక్కినట్టుందిరా స్వామి. ఎల్లేదారి సుత్తా ఉంటే ఎరే ఎండినట్టుందిరా స్వామి నా స్వామి. Do it like this. Na sabe, na sabe.
దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి అంటావా మావా అంటావా మావా అంటామే పాపా అంటామా పాపా అంటావా మావా అంటావా మావా పుష్ప పక్కా తెలుగు ఆ పక్కా నాది ఈ పక్కా నాది నన్నైతే కొట్టుకోడు భూమి పుట్టలేదు నన్ను మించే ఎదిగి తోడు ఇంకోడు నాడు తోడు ఎవడంటే అది రేపటి ఇప్పటి వరకు షోలో కనిపించే నాయకుల్ని మాత్రమే చూశారు. ఆ షోని నడిపించే మహానాయకుడిని చూస్తారా? అన్నేంట్రా ఒక్కడే వచ్చాడు? గ్యాంగ్ తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్, అతడొక్కడే వస్తాడు మాన్స్టర్. బిడ్డ ఇది నా అడ్డా అరే బిడ్డ ఇది నా అడ్డా ఈసారి ఢీ జోడి ఫైర్ కాదు వైల్డ్ ఫైర్. శ్రీదేవి డ్రామా కంపెనీ కో ప్రెజెంటెడ్ బై రష్మి ఆగరా అతనైనా చేయని యాంకరింగ్. పుష్ప ఫీవర్ కంటిన్యూస్, సో డస్ డి సాగా. ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి సాంగ్ పెట్టండి, రష్మి గారితో నాకు ఆ స్టెప్ వేయాలనుంది. ఏ బిడ్డ ఇది నా అడ్డా ఏ బిడ్డ ఇది నా అడ్డా ఏ బిడ్డ ఇది నా అడ్డా. మీరు ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం, అది కూడా ఎలాంటి ఒక 6 ఎనర్జెటిక్ జోడీస్ తో, ఇట్స్ an awesome మూమెంట్ ఫర్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆన్ ఇట్స్ 200th ఎపిసోడ్. ఎందుకంటే డి జోడీ సీజన్ 19 అట్ ద సేమ్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీ 200 స్పెషల్ ఎపిసోడ్. వాట్ అ క్రాస్ ఓవర్. మన డి గురించి కరెక్ట్, అలాగే D19 గురించి మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు డి కంటే ముందు ఒక్కసారి ఇంద్రజ గారికి ఎప్పటికైనా హాయ్ చెప్పనిస్తావా? భయ్ ఎక్కడో ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది ఇంద్రజ గారితో నేను మాట్లాడతాను అంటే. ఏం లేదు భయ్యా, ఎక్కడ నువ్వు మాట్లాడితే యాంకర్ మార్చేస్తారని ఆవిడ భయం. సో మీ ఎనర్జెటిక్ జోడీస్ తో వచ్చారు, చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. మరి మా గెస్ట్ గారు ఇన్సెక్యూరిటీ ఏంటి? ఆమె బయటకు వస్తే మేము 6 సెక్యూరిటీ పెట్టాలి ఆమెకి. ఆవిడ ఎమ్మెల్యే, ఈవిడ ఎంపీటీసీ. ఇంద్రజ గారు D19 ప్రమోషన్స్ కి మా శ్రీదేవి డ్రామా కంపెనీ 200 స్పెషల్ ఎపిసోడ్ కి వచ్చారు. నందు గారు ఫ్యాన్స్ ఇక్కడ కోసుకుంటాము. సో మ్యామ్, ఇట్స్ సచ్ ఎ హ్యాపీ అకేషన్ బికాస్ మాకు ది అనేది ఇట్స్ అ ప్రైడ్ ఆఫ్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీజన్ బిఫోర్ సీజన్ కంటే కూడా ఎక్స్పెక్టేషన్స్ ని దాటుకుంటూ తన బ్యారియర్స్ ని తనే బ్రేక్ చేసుకుంటూ వెళ్తుందంటే డెఫినెట్లీ వి ఆల్ నీడ్ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గెటింగ్ బ్యాక్ టు నందు గారు, టు బి వెరీ ఫ్రాంక్లీ, నందు ఎంట్రీ అయ్యారు, ఏం చేస్తారు అని చూస్తే యూ హ్యావ్ డన్ ఇట్ విత్ complete ease and you took the show to another level. And you were so effortlessly you're playing your job. That's the wonderful thing. You did it in your own style and really people liked it so much. And I wish and I hope to see you more and more. Ikkada maatrame kaadu, even in big
స్క్రీన్స్ మీరు చాలా చాలా బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఢీ 2 seasons ఫినిష్ చేశాను హోస్ట్ గా, అండ్ ఇప్పుడు 3rd season ఢీ జోడీ చేస్తున్నాం. చాలా పర్ఫార్మెన్సెస్ తర్వాత జడ్జ్మెంట్ ఇవ్వటం చాలా చూస్తూ వచ్చాను. శేఖర్ మాస్టర్ గాని, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్, ఇప్పుడు ఉన్నటువంటి మనకు హన్సిక గారు, ప్రణీత గారు, ఇన్ని ఎపిసోడ్స్ లో ఇంతమంది జడ్జ్మెంట్ చెప్తున్నప్పుడు అప్పుడు నచ్చేది. కానీ ఎప్పుడైతే నేను శ్రీదేవి డ్రామా కంపెనీ స్పెషల్లీ మీకోసం మీరిచ్చేది చూస్తుంటాను ఇంద్రజ గారు, నాకు అప్పుడు తెలిసింది నా వాయిస్ లో కూడా డెప్త్ ఉంది అని చెప్పి. సచ్ అ గ్రేస్ఫుల్ జడ్జ్ మీరు, అండ్ ఎంత బాగా హ్యాండిల్ చేస్తారు, ఎంత బాగా మాట్లాడతారు అందరితో. ఇట్ ఫీల్స్ లైక్ ఇట్ ఫీల్స్ లైక్ హోమ్ వాచింగ్ యూ ఆన్ టెలివిజన్. యూర్ సో వార్మ్ అండ్ వెల్కమింగ్ ఇంద్రజ గారు, అండ్ ఇట్స్ అ ప్లెజర్ మీరున్నటువంటి షోకి మేము గెస్ట్లుగా రావటం. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్. అండ్ టాకింగ్ అబౌట్ ఢీ టీమ్ ఎఫర్ట్ కాబట్టి డాన్సర్స్ ఏ కాకుండా హోస్టే కాకుండా ఆల్రెడీ ఇక్కడ మా ఆది గారు ఉన్నారు, వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ ఢీ, అండ్ వీల్ కాకుండా కూడా ఇంకా కొంతమంది వచ్చారు కదా మీ మెంటర్స్. ఎస్, సో ఢీ జోడీలో 2 sides టీమ్స్ కి ఇరుపక్కల ఒక్కొక్క టీమ్ లీడర్స్ ఉన్నారు, జోడీలు ఉన్నారు. ఆదికి అదృష్టవశాత్తు ఈసారి చాలా అందమైన జోడీ ఇవ్వటం జరిగింది. మరి ఒక్కసారి ఆదితో పాటు చేసినటువంటి మన జోడీని ఇన్వైట్ చేసేద్దాం. ఒక్కసారి గట్టిగా చెప్పలేదు. అసలు ఈ సీజన్ లో ఆది గారికి ఈమెతో సంబంధం ఏంటి? నా వైఫ్. హలో, వైఫ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు అంతే. ఈవిడ నా వైఫ్, ఆవిడ నా వైఫ్. ఎన్ని వైఫ్ కావాలా అది నీకు? నేను సరిపోలేదా నీకు? అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు ఫస్ట్ నుంచి అన్ని. సో మొత్తానికి డీలో ఈమె వచ్చి మీ వైఫ్. ఎస్, వైఫ్ క్యారెక్టర్ అన్నమాట. ఎస్, నా వైఫ్ క్యారెక్టర్. మరి ఇక్కడ వచ్చిన జోడీల పరిచయం. ఇంకొక జోడీ కూడా ఉన్నారు మెంటర్స్. వాళ్ళు ఎవరు అనేది మీరు ఆల్రెడీ చూశారు. సిద్ధు అండ్ సోనియా చేస్తున్నారు. వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్డ్ కపుల్. వాళ్ళు రియల్ కపుల్, ఇలా రియల్ కపుల్ కాదు. మేము చిన్నగా అవుతాం. అండ్ రష్మి, నువ్వు D9 కి నువ్వు ఢీ జోడీలోనే ఎంటర్ అయ్యావు. అక్కడ నుంచి ఇప్పుడు D19 ఇది కూడా ఢీ జోడీయే. ఆ 9, 19 జోడీ కనెక్షన్లు ఇలా జోడీలతో రావటం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. నువ్వు హోస్ట్ చేసినటువంటి షోకి గెస్ట్ గా రావటం, నిన్ను పొగుడుదాం అనుకో. పొగుడు ఇంకా పొగుడు. ఆవిడకి 9 తో ఓన్లీ జోడీయే కాదు, చాలా కనెక్షన్లు ఉన్నాయి. 9 అనే లెటర్ తో 9 గిఫ్ట్స్, 9 ఇయర్స్. D19 జోడీతో ఒక మంచి కనెక్షన్ ఉంది రష్మి గారు. ఏంటి? D19 నా ఏజ్ కూడా 19. సారీ ఆడియన్స్, ఒక 90 ఏజ్ వచ్చింది. మీ టీమ్ లో ఉన్న జోడీల పేర్లు చెప్పు. ఇప్పుడు మొత్తం డీలో ఎన్ని 12 జోడీలు కదా? అవును, 6 జోడీలు మీ పక్క కదా. ఇక్కడ 6 వచ్చినాయి. ఈ 6 మాయి కాదు, ఎవరైతే రాలేదో 6. లాంచ్ ఎపిసోడ్ ఇక్కడ మీకు ప్రోమో కింద మీరు చూపించారు. మేమందరం చూసినంత వరకు అయితే ఇది ఫినాలేలా అనిపించింది. అంత ఎఫర్ట్స్ అన్నమాట. బట్ పుట్టింగ్ ఎఫర్ట్స్ ఎఫర్ట్లెస్లీ ఇస్ సంథింగ్ గ్రేట్. అది అంత ప్రాక్టీస్ ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది. మేమందరం చూసి తెరిచిన నోరు ముయ్యలేదు, అని చూస్తున్నాం మేము. రియలీ యు ఆల్ రాక్. ప్రోమో ఎలా ఉంటే అవి పిక్చర్ బాకీ హై మేరే దోస్త్. ఢీ హోస్ట్ గా ఐ కెన్ ప్రామిస్ వన్ థింగ్ అండి ఇంద్రజ గారు, మీకు కానీ మన ఆడియన్స్ కానీ, ఈ సీజన్ ఢీ జోడీలో కంటెస్టెంట్స్ గా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సెలబ్రిటీస్ లెవెల్ కి ఎదుగుతారు, ఆ లెవెల్లో పర్ఫామ్ చేస్తారు. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఢీ జోడీని మాత్రం చూడండి, బికాజ్ ఈసారి ఢీ ఫైర్ కాదు, ఏంటి వైల్డ్ ఫైర్. సో ఆది గారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈసారి ఢీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందని అయితే నేను చెప్తా. టూ సీజన్స్ ఆర్టిస్ట్ తో చేశాం కదా, ఆ గ్యాప్ తర్వాత వీళ్ళందరూ వచ్చారు. ఆకలితో ఉన్న పులికి జింక దొరికితే ఎలా ఉంటుందో వీళ్ళకి అలా ఢీ దొరికింది. ఇక వేట మామూలుగా ఉండదు ఈసారి. So don't miss D Jodi D19 every Wednesday and Thursday at 9:30 p.m. only on ETV. D Jodi, ఇది ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. రష్మి నాకు ఒక విషయం తెలిసింది, అది చెప్పొద్దు అనిందట, బట్ నాకు తెలిసింది కాబట్టి ఐ థాట్ ఐ షుడ్ టెల్ ఆడియన్స్ కి తెలియాలని. కోవిడ్ అప్పుడు చేతన్ మాస్టర్ అనేసి ఒక డాన్స్ మాస్టర్ ఉన్నారు, మాకు డీలో చేస్తున్నారు. చేతన్ మాస్టర్ వాళ్ళ నాన్నగారికి కోవిడ్ రిలేటెడ్ గా ఇష్యూ ఉండి హాస్పిటల్ కి డబ్బులు కావాల్సి వస్తే రష్మి 1.7 lakhs హాస్పిటల్ బిల్లు వాళ్ళకి కట్టిందట. అది ఇప్పటి వరకు బయట ఎవరికి తెలియదు. నాకు చెప్పి, అన్న మీరు శ్రీదేవికి వెళ్తున్నారు కదా, రష్మి గారు చేసిన హెల్ప్ అందరికీ తెలియాలన్నా, షీ డిజర్వ్స్ ఆల్ దిస్ మోర్ లవ్ అండ్ ఎఫెక్షన్ అని చెప్పారు. రష్మి, యూఆర్ రియల్లీ గ్రేట్, వెరీ ఇన్స్పైరింగ్. అలాగే మా
డి జోడీస్ అందరికి ఆల్ ది బెస్ట్. మే ద బెస్ట్ జోడీ విన్. సో మీరు ఇక్కడ చూస్తుంది 6 జోడీలు మాత్రమే. ఇంకా 6 జోడీలు రెడీ అవుతున్నారు వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి. కానీ ప్రస్తుతానికి ఈ వైల్డ్ జోడీస్ ని రెడీ చేసిన మా సుదర్శన్ మాస్టర్ ఎక్కడా? Sudarshan Master. Madam. There is a saying in English, the proof of the pudding is in the eating అని. ఒక పని మనం చేస్తున్నప్పుడు అందులో టాప్ కి వెళ్ళాలంటే ఆ పని వేరు మనం వేరు అని వేరువేరుగా ఉండకూడదు, ఒకటైపోవాలి. దట్స్ ద మీనింగ్. యు ఆర్ ద ప్రూఫ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ నుంచి D19 డి జోడీ వేరే 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 లెవెల్.